మాకు అసలు ఈ ప్రపంచంతో మాకు సంబంధమే లేదు, మాదో కృత్రిమ ప్రపంచం, దాంట్లోనే మేము ఉంటాం, మేము తయారు చేసుకున్న ప్రపంచం అన్న భావన చాలా స్పష్టంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన విధానం ఇవన్నీ చూసి నిజంగా వీళ్ళకు తెలియదు, ఎక్కడో దగ్గర వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత కూడా మాలాంటి వాళ్ళ మీద ఉంది. ముఖ్యమంత్రి గారు కావచ్చు, మేము కావచ్చు. ఎందుకంటే మేము మాట్లాడితే అది మీడియాలో వస్తుంది, దాన్ని కనీసం ఎవరో ఒకరు వాళ్ళకి చెప్తారు, అయ్యో ఫలానా వ్యక్తులు మీ గురించి ఇట్లా అంటూ ఉన్నారు, సమాజం మీ గురించి ఇట్లా అనుకుంటా ఉంది అని చెప్పి దాన్ని వాళ్ళు పాజిటివ్ కోణంలో తీసుకొని ఇప్పటికైనా ఒక 2 అడుగులు ముందుకు వేస్తే సమాజానికిలో మంచి పేరు వాళ్ళకే వస్తుంది. సో ఆ ఉద్దేశంతో సున్నితంగా వాళ్ళు చేస్తున్న తప్పులను, వాళ్ళు స్పందించినటువంటి తీరును సున్నితంగా చెప్పడం జరిగింది. కంపారిజన్ కూడా చేసినాం తమిళ సినీ ఇండస్ట్రీకి. తమిళ సినీ ఇండస్ట్రీ మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో అంశాల్లో వాళ్ళు ఒక్కటిగా నిలుస్తారు. ప్రభుత్వం మీద ఏమైనా వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయడంలో, అలాగే సున్నితమైన రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో కేంద్రాన్ని వ్యతిరేకించడంలో లేదా పక్క రాష్ట్రాన్ని వ్యతిరేకించడంలో, వాళ్ళ ప్రజల హక్కులు సమస్యల గురించి గలమెత్తిన సందర్భాలు చాలా ఉన్నాయి, ఒక్కసాటిగా ఉన్నాయి. అయితే దీంట్లో మా బాధ, మేము తెలంగాణ ఉద్యమకారులుగా మేము వచ్చిందే ఉద్యమం చేయడానికి. ఏ రోజు కూడా తెలంగాణ ప్రజల పక్షాన కేవలం 2-3 తప్ప ఏ రోజు కూడా మనస్ఫూర్తిగా ఎస్ ఇది న్యాయమైన సమస్య అని ప్రజల కోణంలో ఆలోచన చేసి ఆచరణ చేసిన వ్యక్తులను నేను చూడలేదు. అంటే అదొక్కటే కాదు, సామాజిక కోణంలో వాళ్ళు డిఫరెంట్గా ఉన్నారు, ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడంలో వాళ్ళు విఫలమయ్యారు. లేదు ఒక డిగ్నిటీ, ఒక హ్యూమిలిటీ, ఒక హంబుల్నెస్ ప్రజల్లో చూపడంలోనూ విఫలమైపోయింది. మీరు చూడండి.